వాస్తవంలో బిందు రూపంలో స్థితులవ్వట కష్ట విషయం కాదు. ఎంతెంత అతీతంగా అవుతారో అంత బిందు కాగలరు. బిందు రూపమే అతీతం మరియు నిరాకారి. మీరు కూడా నిరాకారి మరియు అతీత స్థితిలో స్థితులైతే బిందు రూపం యొక్క అనుభవం చేసుకుంటారు. నడుస్తూ తిరుగుతూ అవ్యక్త స్థితిని అనుభవం చేసుకోగలరు. అభ్యాసం ద్వారా ఈ స్థితి ఎంత సహజం అవుతుంది అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అవ్యక్త స్థితిలో స్థితులైపోగలరు. 1 సెకండ్ అనుభవం ద్వారా ఎంత శక్తి మీలో నింపుకోగలరు అనేది కూడా అనుభవం చేసుకుంటారు. మరియు బ్రేక్ వేసే కార్యాలలో మరియు మలుచుకునే శక్తి కూడా అనుభవం అవుతుంది. కనుక బిందు రూపం యొక్క అనుభవం కష్టం కాదు. సంకల్పమే క్రిందకి తీసుకువస్తుంది. సంకల్పానికి బ్రేక్ వేసే శక్తి ఉంటే ఎక్కువ సమయం అవ్యక్త స్థితిలో స్థితులవ్వగలరు.